హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్విష్టి అఫీషియల్. ఇవాళ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వంట చేస్తుంది అయితే మాట్లాడుకుందాం. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట, హోమ్ టూర్ వీడియో చేయండి చాలా బాగుంటుందని. ఇంకా హోమ్ టూర్ వీడియో చేయాలంటే ఇక్కడ మేమైతే ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో రెంటెడ్ హౌస్లో ఉన్నాం. ఓన్ హౌస్ ఉంటే అయినా చూపించబుద్ధి అవుతుంది. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా విలేజ్కి వెళ్తా కదా, విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ హోమ్ టూర్ వీడియో అయితే చేస్తా. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా వంట చేసుకుంటూ అయితే మాట్లాడుకుందాం. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా వ్లాగ్స్, ఛాలెంజెస్ వీడియోస్ అట్లానే ఇంకా కుకింగ్ వీడియోస్ అన్నీ తీస్తున్నా కదా. ఇంక ఇట్లానే నాకు కూడా ఇంకా కంటెంట్ ఐడియాస్ అయితే సరిగ్గా మీ నుంచి మీకు ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మా బుడ్డి చూడండి, ఇంక ఇద్దరు పిల్లలతోటి యూట్యూబ్ చేయడం అంటే ఇంకా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అందులోనూ చిన్న పిల్లలు కదా, బాగా సత్తాయిస్తారు. ఇంకా వంట అయితే చేసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అన్నం అయితే పెట్టేసిన. అన్నం లోపల ఇవన్నీ కట్ చేసి ఇంకా నేను ఇవాళ అయితే వంకాయ కర్రీ అయితే వేస్తున్నా. పొడుగు వంకాయలు ఇంకా ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అన్నంలోకి అంత బాగుండదు, టేస్టీగా ఉండదని ఇంకా కర్రీ అయితే చేసి. ఈ వెజ్ కర్రీస్ చేయడమేమో కానీ కటింగ్కే సగం టైం అయిపోతుంది. ఇంకా పొడుగు వంకాయలు అయితే ఇలా అయితే తీసుకున్నా. ఇంకా 4 సైడ్స్ ఇట్లా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, ఎందుకంటే దబ్బున ఉడుకుతుంది ఇంకా అని అట్లానే అయితే వేసి. ఈ పొడుగు వంకాయలతోటి ఫ్రై రెసిపీ అయితే ఇంకా మస్తు ఉంటుంది. ఇంకా ఆ రెసిపీస్ అయితే నెక్స్ట్ టైం అయితే వీడియోలో పెడతా కంపల్సరీ. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇంకా మార్నింగ్ 9-9:30 వరకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. ఇంకా డైలీ అయితే చేస్తా టిఫిన్ మ్యాక్సిమం. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి ఇంకా బ్రంచ్ లెక్క అయిపోతుంది అన్నమాట. ఇంకా వంట వచ్చేసి 12కి అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా 1-1:30 వరకు అయిపోతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో పిల్లలు సతాయిస్తారు కదా, అలా చేసే వారికి ఇంకా 1:30 అలా అవుతుంది. ఇంకా మా వారు అయితే ఆ టైంకి లంచ్కి అయితే వస్తారు. ఇంకా కలిసి మంచిగా తింటాం. ఇంకా కర్రీ ఎలా చేస్తా అనేది చూసేయండి. ఇంకా అక్కడ సైడ్ చూడండి అన్నం అవుతుంది. 2 స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు అయితే తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇంకా మొత్తం అలానే చూపిద్దాం అనుకున్నా కానీ కర్రీ చేసేది అలా చెప్తే అర్థం కాదేమో అని మళ్ళీ ఇలా అయితే చూపిస్తున్నా, చూసేయండి. ఆనియన్స్ అనేది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి మంచిగా ఫ్రై అయిపోయినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా వంకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా. ఇంకా వెజ్ కర్రీస్లో ఎక్కువగా నాకైతే వంకాయ కర్రీనే ఇష్టం. కొంచెం ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు, తర్వాత ఉప్పు వేసుకొని మంచిగా కొంచెంసేపు కలుపుకోవాలి. కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటాలు కొంచెం మగ్గినాక తర్వాత కారము, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన, మంట అనేది సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే కర్రీ అనేది మాడిపోతుంది, వంకాయలు అనేవి సరిగా ఉడకవు. అందుకే మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ మగ్గనిస్తే కర్రీ అనేది సింపుల్గా మంచిగా టేస్టీగా అయిపోతుంది. వాటర్ కూడా ఏం అవసరం లేదు. ఇంకా ఈ కర్రీని మీరు ఫ్రై అంటారో ఇంకా కర్రీ అంటారో ఇంకా మీకే తెలియాలి. నేనైతే ఇంక ఇట్లా అయితే చేస్తా. వేడి వేడి అన్నంలోకి కర్రీ ఇది వేసుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ఇంకా వంట అయ్యేలోపు ఇంకా మా వారు కూడా వచ్చేసిర్రు చూడండి. ఇంకా మా బుడ్డోని ఎగ్జైట్మెంటే వేరు. ఇంకా మా వారు వస్తే ఇంకా వచ్చి రాగానే ఇద్దరు పిల్లలతోటి మంచిగా లాడ్ చేపించుకుంటే ఆడుకుంటున్నారు. వంకాయ కర్రీ లాంటిది కానీ కర్రీ కాదు, ఫ్రై లాంటిది కానీ ఫ్రై కాదు. తినాలి కానీ తినవద్దా? మంచిగా వేసిన చూడు కావాలంటే. పెడతా, నీ కూడా పెడతా. చాలు ఎందుకు తింటున్నావు? చాలా. ఇంకా ఇదైతే మా లంచ్ రొటీన్. ఇంకా ఎలాంటి రొటీన్ వీడియోలు ఇంకా డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కొడతలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియో మొత్తం చూస్తున్నారు, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా.
కాకుంది. మేమందరం అన్నం తింటుంటే మా బుడ్డో చూడండి పెరుగు తింటాడు. బాగుందా? తినలే ఇంకా. ఎప్పుడు బాగుందా లేదా? తినలే. కాలుతుంది. అరే వంకాయ అయిపోయింది. అరే తను బాగుందా? ఉప్పు తక్కువ. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పు మంచి ఏం ఛానల్ నేమ్ అవన్నీ చెప్పు. చెప్పు. తన్విశ్రీ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తన్విశ్రీ అంటే ఎవరైనా అడుగుతున్నారు చెప్పు. మా బంగారం. మీ పేరు లత కదా, తన్విశ్రీ అని ఎందుకు పెట్టుకున్నావు ఛానల్ ఏమని అడుగుతున్నారు. చెప్పు. ఎందుకు పెట్టుకున్నావు మరి? మన పాప పేరు అని చెప్పు. ఏం పేరు పెట్టలే? అది గొడవ పడతారు అప్పుడు. ఇప్పుడు ఫేమస్ అవుతావు. మరి ఏం పేరు పెట్టకపోతే ఎట్లా? కింద సపరేట్ కింద పెట్టాలి ఆ పేరు. వర్షం కాదని వర్షం మంచిగా ఐదు నిమిషాలు ఏది కదా. ఇంకా డైలీ అయితే ఇంకో వేరే వెరైటీ కర్రీస్ చేస్తా. మ్యాక్సిమం కర్రీసే చేస్తా, ఫ్రై అయితే చెయ్యను. ఇంకా ఫ్రై ఇంకెప్పుడో ఒకసారి చేస్తా, ఇంకైనా స్పెషల్గా అనిపించినప్పుడు లేకపోతే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మాత్రమే ఫ్రై కర్రీస్ చేస్తా తప్ప అసలుకి ఫ్రైస్ అనేవి ఎక్కువ తినము. ఇంకా మా బావ కూడా సరిగా తినడు, కర్రీస్ మంచిగా ఇష్టపడతాడు. ఇంకా తన్విశ్రీ అంటే మా పాప పేరు. ఇంకా అందరు అడుగుతున్నారు కదా మీ పేరు లత, ఇంకా తన్విశ్రీ అని ఎందుకు పెట్టిరని. ఇంకా తన్విశ్రీ అంటే మా పాప పేరు. ఇంకా తన్వి అంటే మీకు చెప్తా చూడండి. ఇంకా మా బావ పేరు నా పేరు కలిపి ఇంకా లాస్ట్ అక్షరాలు అన్నమాట. ఇంకా నా పేరు వచ్చేసి లత, ఇంకా మా బావ పేరు వచ్చేసి జగన్ కదా. ఇంకా నా లాస్ట్ వచ్చేసి తా, ఇంకా జగన్లో వచ్చేసి నా, తన్, ఇంకా మా వర్షిది వి, తన్వి అట్లా అని పెట్టినాం మా పాప పేరు. అందుకే మాకు స్పెషల్ మా పాప. ఇంకా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదా, ఇంకా పాప పేరు పెడదాం ఇంకా మంచి అన్నట్టు ఇంకా పాప పేరు పెట్టిన. ఇంకా మంచి ఇప్పుడు వ్యూస్ కూడా అట్లనే వస్తున్నాయి. ఇంకా త్వరలోనే మానిటైజేషన్ అవ్వాలని అయితే అనుకుంటున్నా. ఇంకా చూద్దాం మన జర్నీ ఇంకెక్కడెక్కడ వరకు వెళ్తుందో. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా చలో మరి బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిరు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.